ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఈ బహిరంగ యుద్ధంలో నేనేమైపోయినా జానేదో ఇవాళ తెస్తే రేపటికి రెండో రోజు నువ్వు మానవ రూపంలో ఉన్న మృత్యువటగా నువ్వు మృత్యువైతే నీ పాలిట నేను మృత్యువునే నీ కథ ముగియడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందే కాసుకోవే కాసుకో తినవే తొందరగా తిను ఎవరైనా చూస్తారు ఆగు ఎవరో వస్తున్నట్టున్నారు ఎవరో వస్తున్నారే ఎక్కడున్నారా ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏమిటిది ఇలా దొంగచాటుగా నా కోసం తెచ్చిన పళ్ళని మీరు మెక్కుతున్నారా ఆకలిస్తుంటేను మీ ఆకలి మండిపోను ఇప్పుడే కదా ఇద్దరూ కలిసి కేజీ బియ్యం లాగించేశారు అది చాలదన్నట్టు ఈ మెక్కుళ్ళేమిటి ఇంతకీ వేవిళ్ళు మీకా నాకా నా కడుపు పేరు చెప్పి మీరిద్దరూ కడుపు నింపుకుంటున్నారా మీ సంగతి గాని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తెలియకూడదనేగా ఇలా డాబా మీదకొచ్చి లాగిస్తున్నారా మీ కక్కుర్తి పాడుగాను ఈ తొక్కలు చూస్తుంటే 2-3 కేజీల పళ్ళు లాగించినట్టున్నారు నువ్వు చూస్తే చూసావు గాని ఎవరితోనూ చెప్పకే ఆ ముసలిదయ్యం అన్నపూర్ణమ్మ కంటపడిందంటే మా పెట్టబేడ బయటకి గిరాటేసి మా గుడ్డలోడ తీసి చింతబరికతో చింతల బస్సి దాకా తరుగుతుంది. అంత భయం ఉన్న వాళ్ళకి ఈ దొంగ పనులు దేనికి? అక్క ఇంకెప్పుడు చెయ్యం, ఇందులో నా తప్పేం లేదు. ఇదిగో అమ్మాయి చేసింది ఇదంతా. ఏంటి నేను చేశానా? ఫ్రిడ్జ్ నుంచి పళ్ళని పట్టుకొచ్చింది నువ్వు కాదు, కొట్టుకురమని చెప్పింది నువ్వు కాదు. నేనే కాదు, నువ్వే చెప్పావు. నోరు మూసుకోవే. నువ్వే చెప్పావు. నేను కాదు, నువ్వే చెప్పావు. ఆపండి. ఇప్పుడు గాని ఎవరన్నా చూస్తే మీతో పాటు నన్ను కూడా జమ కట్టేస్తారు. ఆ సరేగానమ్మా, ఇప్పుడు నువ్వు లతా కలిసి ఒక పని చేయాలి. బజార్కి వెళ్ళి పళ్ళు తేవాలా? పళ్ళు కాదు, డబ్బు తేవాలి. డబ్బా? అవును. ఈ చెక్కు తీసుకుని బ్యాంకుకి వెళ్ళి 7 లక్షలు డ్రా చేసుకుని రండి. 7 లక్షలే? 7 లక్షలు అనగానే ఇద్దరు చేరి కోరస్ పాడుతున్నారేంటి? ఇంత డబ్బు నీకెక్కడదే? మేము ఈ పళ్ళు కొట్టేసినట్టే బావగారు కళ్ళు కప్పి నువ్వు గాని కొట్టేసావా ఏంటి? చి నార్మీ, మీ బావగారు సాదర ఖర్చులకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చిన డబ్బుని ఖర్చు పెట్టకుండా నా అకౌంట్ లో వేసుకున్నాను. ఇప్పటికి 25 లక్షలు పోగైంది. 25 లక్షలే? గట్టిగా అరవకండి. ఇద్దరు కలిసి కాకుండా విడివిడిగా బయటికి వెళ్ళండి. వీధి చివరన మీరిద్దరూ కలుసుకొని ఆటోలో బ్యాంకుకి వెళ్ళి
7 లక్షలు డ్రా చేసి అక్కడి నుంచి తిన్నగా జయకృష్ణ బావ ఆఫీస్కి వెళ్ళండి. జయకృష్ణ దగ్గరికి ఎందుకే? 10 రూపాయల వడ్డీకి అప్పడిగాడో ఏమో. చెప్పు కొట్టగలను. ఎక్స్ట్రాలు మాట్లాడావంటే. అమ్మా, ఈ 7 లక్షలు జయకృష్ణ బావకిచ్చి నేను చెప్పమన్నట్టు చెప్పండి. సర్లే, ఏం చెప్పమంటావో చెప్పు. అల్లుడు గారు, మా పెద్ద కూతురికి ఏదైనా ఇల్లు కొనివ్వాలని అనుకున్నాను, కానీ సమయానికి డబ్బు సర్దుబాటు కాక కొనలేకపోయాను. కొత్తగా వచ్చే బస్టాండ్ ప్రహారీ గోడ పక్కనే మీరు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించారంటగా, అందులో ఓ ఫ్లాట్ మాకివ్వండి, దాన్ని మా మాల్లికిస్తాను అని చెప్పాలి. చెప్పారనుకో. ఈ 7 లక్షలు అడ్వాన్స్ గా ఉంచుకోండి, మిగతాది ఎంతైతే అంత తర్వాత ఇస్తాను అని చెప్పాలి. తర్వాత ఎలా పే చేస్తారని జయకృష్ణ బావ అడిగితే, మా ఇల్లు నా 2 కూతుళ్ళకి రాశాను, దాన్ని అమ్మకానికి పెట్టాను, కానీ సరైన రేటు రాకపోవడం వల్ల అమ్మలేదు. మంచి రేటు రాగానే అమ్మి మిగతా బ్యాలెన్స్ ఇస్తాను అని చెప్పాలి. ఈ వ్యవహారం ఏదో మీ ఆయనతోనే చేస్తే బాగుంటుంది కదమ్మా. అమ్మో అమ్మో, ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నా క్యారెక్టర్నే అనుమానిస్తారు. ఇలాంటి విషయాలు ఆయన చెవిన పడకూడదు. అందుకే మీకు పురమాయిస్తున్నాను. వెళ్ళండి వెళ్ళండి, డబ్బు జాగ్రత్త. నా చేయబట్టుకొని లేపే. అయ్యో లే, ఎంత తింటే కొత్త బస్టాండ్ పక్కనే ఫ్లాట్. నా సామి రంగా అనిత కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నమస్కారం మేడం. మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఏమిటి? నేను ఏ పని లేకుండా ఖాళీగా ఉండలేకపోతున్నాను. పైగా లేనిపోని ఆలోచనలు వస్తున్నాయి. అందుకని ఏదైనా పని చేయాలనుకుంటున్నావా? నీకు నచ్చిన పని, నీకు వచ్చిన పని ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలనుకుంటున్నావు? నాకు చదువుకోవాలనుంది. వాట్? చదువుకోవాలనుకుంటున్నావా ఈ వయసులోనా? అవును మేడం, నాకు ఈ సహాయం చేసి పెట్టండి. నీ ఆలోచన బాగానే ఉంది. అయితే ఇక్కడ నీకు చదువు చెప్పేవాళ్ళెవరూ లేరు. మన ఖైదీల్లో అంతగా చదువుకున్న వాళ్ళెవరూ లేరు. వార్డెన్ ఝాన్సీ చెప్తుందేమో అడిగి చూస్తాను. వద్దు మేడం, ఆవిడ చెప్పే చదువు నాకు వంట పట్టదు. సరే, ఎవరైనా ఉన్నారేమో అడిగి చూస్తాను. నువ్వెళ్ళు. అను, లేమ్మా లే. థ్యాంక్స్ ఆంటీ, చాలా థ్యాంక్స్. ఆంటీ, నేను గుర్తున్నానా? బాగా గుర్తున్నావమ్మా. నువ్వు జైలర్ మేడం గారి అమ్మాయివా? అవునాంటీ. మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీరేదన్నా నేరం చేసి జైలుకి వచ్చారా ఆంటీ? నేరం చేసి కాదమ్మా, నిన్ను కాపాడినట్టే ఒక అమ్మాయిని కాపాడపోయి అనుకోకుండా జైలు పాలయ్యాను. అలాగా? అమ్మా అమ్మా, ఆ, ఈ ఆంటీ చాలా మంచి ఆంటీ. ఈ ఆంటీ నీకెలా తెలుసు? అప్పుడెప్పుడు నేను స్కూల్ నుంచి వస్తూ రోడ్ క్రాస్ చేయబోతుండగా వ్యాన్ నా మీద రాబోతుంటే ఒక ఆంటీ నన్ను కాపాడిందని చెప్పాను కదా, ఆ ఆంటీనే ఈ ఆంటీ. నా కూతురుకు పునర్జన్మిచ్చింది నువ్వేనన్నమాట. మమ్మీ మమ్మీ, నా ప్రాణాలు కాపాడినందుకు ఈ ఆంటీని జైలు నుంచి విడుదల చెయ్యి. అయ్యో, అదెలా కుదురుతుందమ్మా? శిక్ష పూర్తి కాకుండా విడుదల చేయకూడదు. పోనీ ఒక పని చేయి మమ్మీ, గుడ్ కాండక్ట్ అంటూ సర్టిఫై చేయి. అప్పుడు కొంతైనా శిక్ష తగ్గుతుంది కదా. సరే, అలాగే చేస్తాను గాని ఈ రోజు స్కూల్లో విషయాలు ఏమిటో చెప్పు. మమ్మీ, మా క్లాస్కి నన్ను లీడర్ని చేశారు. అలాగా? వెరీ గుడ్. అంతేకాదు మమ్మీ, మా క్లాస్లో చదువులో వెనకబడిన స్టూడెంట్స్కి నన్నే కోచింగ్ ఇవ్వమని టీచర్ చెప్పారు. వెరీ వెరీ గుడ్. అను, మీ స్కూల్లో తోటి స్టూడెంట్స్ కోచింగ్ ఇవ్వడంతో పాటు జైల్లో కూడా కోచింగ్ ఇవ్వాలమ్మా. ఈ జైల్లో కోచింగా? నేనా? ఎవరికి మమ్మీ? ఈ ఆంటీకి. ఈ ఆంటీకి నేను కోచింగ్ ఇవ్వటమా? జోక్ చేస్తున్నావా మమ్మీ? కాదమ్మా, సీరియస్గానే చెప్తున్నాను. ఆ ఆంటీకి చదువుకోవాలనుందట. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువు నేర్పు. ఏ ఆంటీ, నా దగ్గర చదువు నేర్చుకుంటారా? నేర్చుకుంటానమ్మా. పెద్ద స్టూడెంట్, చిన్న టీచర్.
వచ్చారా? మీకోసమే కళ్ళల్లో కరెంటు దీపాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నాను. వెళ్ళిన పని ఏమైంది? డబ్బు డ్రా చేసి జయకృష్ణ బాబుకి ఇచ్చారా? ఫ్లాట్ ఖాయం చేసుకున్నారా? ఈశాన్య వైపు ఫ్లాటేగా తీసుకున్నారు. ఇద్దరు అలా ఒకరి మొహాలు ఒక చూసుకుంటారేంటి? అమ్మా సక్సెస్ అయినా? అట్టర్ ఫ్లాప్. ఫ్లాట్ లేదు గీటు లేదు. అవునే, బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఎంతకాలం అయింది? నా పెళ్ళిని నెలకే ఓపెన్ చేశాను. ఎంత పెట్టి ఓపెన్ చేసావు? మినిమం బ్యాలెన్స్ 1000 రూపాయలు ఉండాలి కదా, ఆ 1000 పెట్టే ఓపెన్ చేశాను. ఆహా, ఇప్పుడుంది కూడా అవయ్యే. 1000 ఉండడం ఏంటి? 25 లక్షలు ఉండాలి. అసలు వేస్తే కదా ఉండటానికి. అసలు వేసింది ఎవరు? బంగారు బాబు. బంగారు బాబా అయిపోయింది, నీ పని ఇత్తడైపోయింది. బ్యాంక్ పాస్బుక్ ఎక్కడుంది? బంగారు బాబు దగ్గర ఉంది. సరిపోయింది. ఏంటి ఏంటి మీరనేది? బ్యాంకుకెళ్ళి నువ్వు ఇచ్చిన చెక్ ఇవ్వగానే ఆ బ్యాంకు గుమస్తా మమ్మల్ని యగాదిగా చూశాడు. మేనేజర్ గదికి తీసుకెళ్లి మమ్మల్ని అనుమానించి శల్య పరీక్షలు చేశాడు. అకౌంట్ ఓపెన్ చేసిన మొదలు ఏనాడు ఎంట్రీ లేదు, ఇప్పుడు 7 లక్షలు డ్రా చేయడానికి వచ్చారా అంటూ ఖాతాదారుల ముందు నిలబెట్టి మా పరువు తీశాడు. ఒక్క ఎంట్రీ కూడా లేదా? మరి దఫదఫాలుగా నేను ఇచ్చిన 25 లక్షలు? బంగారు బాబు సొంత ఖాతాలో జమ అయి ఉంటుంది. పోయి వాణ్ణెల నమ్మేవే. వాడు సింగపూర్ పోలీసులకే టోకరా కొట్టొచ్చిన రకం. అయ్యో 25 లక్షలు! నా 25 లక్షలు! 25 లక్షలు! ఇప్పుడు నేనేం చేయాలి? అనామత్ ఖాతాలో జమ చేయాలి, తూర్పు తిరిగి దండం పెట్టాలి. ఒరే బంగారు బాబు, ఎంత పని చేసావురా? రే అంటావేంటే అన్నయ్య? ఛీ, నార్మి అన్నయ్య, 1 రూపాయ 2 రూపాయల 25 లక్షలు నీ పొట్టను పెట్టుకున్నావట్రా? వదల్లు, నిన్ను వదల్లు. బంగారు బాబు! చెల్లమ్మా, నా బంగారు చెల్లమ్మా, ఈ బంగారు బాబా నేను చూడటానికి వచ్చావా? మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలిసేది ఇలాంటి కష్టకాలంలోనేనమ్మా. నిష్కారణంగా అరెస్ట్ అయితే ఏ ఒక్కడైనా నన్ను చూడడానికి వచ్చాడా? కనీసం కన్న తల్లైనా వచ్చిందా? అలాంటిది నువ్వు వచ్చావమ్మా, నువ్వు వచ్చావు. ఏదేమన్నా తీసుకొచ్చావా? ఒట్టి చేతులతో వచ్చావా? సరే పర్లేదులే, నువ్వు వచ్చావుగా, అదే చాలమ్మా నాకు, అదే చాలు. నోర్మై చెల్లమ్మా! చెల్లెమ్మట చెల్లెమ్మ, నేనంటే అంత ప్రేమ ఏడ్చిందా నీకు? అదేంటమ్మా, సుభద్రను శ్రీకృష్ణుడు ఎంత బాగా చూసుకునేవాడో అంతకన్నా అభిమానంగా నిన్ను చూసుకునే అన్నయ్యమ్మా ఈ బంగారు బాబు. సుభద్ర కడుపులో అభిమన్యుడు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడో నా విషయంలో నువ్వు అదే చేశావు. నేనే చేశానమ్మా. పద్మవ్యూహం నుంచి తిరిగి రావడం అభిమన్యుడికి తెలియకుండా శ్రీకృష్ణుడు నాటకం ఆడినట్టు నాకు తెలియకుండా నా బ్యాంక్ అకౌంట్లో ఏమీ లేకుండా చేశావు. కష్టపడి పోగు చేసుకున్న 25 లక్షలు నా ఖాతాలో వేయమని చెప్పానా? ఎందుకు వేయలేదు? అదే నీ ఆగ్రహానికి కారణం. నా ఖాతాలో వేయకుండా నా డబ్బు ఏం చేసావు చెప్పు? నీ డబ్బు నీ ఖాతాలో జమ చేయడానికి బ్యాంక్ వెళ్ళానమ్మా. చలానా ఫారం ఫిలప్ చేసి కౌంటర్ క్యూలో నించునే సమయానికి వినోద్ బాబు వచ్చేసాడు. ఇక్కడ ఎందుకున్నావు, ఏం చేస్తున్నావని నా మీద ఒకే ప్రశ్నల వర్షం కురిపించేశాడు. నువ్వు ఈ డబ్బు దాచుకున్న వ్యవహారం బయటపడితే నీ గుట్టెక్కడ రట్టు అవుతుందోనని బావకేదో సర్ది చెప్పేశాను. ఫర్దర్ గా ఎలాంటి అవాంతరాలు, అభ్యంతరాలు, అంతరాయాలు రాకుండా ఉండేందుకు నీ ఖాతాలో బదులు నా ఖాతాలో జమ చేసుకున్నాను. అయినా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం. నీ ఖాతాలో ఉంటే ఏంటి, నా ఖాతాలో ఉంటే ఏంటి? ఇప్పుడు నీ ఖాతాలో 25 లక్షలు ఉన్నాయిగా? ఉన్నాయి, సేఫ్ గానే ఉన్నాయి. చెల్లమ్మా, జైలు కూడా తిని అరక్క సస్తున్నాను. నేను ఎలాగైనా బయటకు వచ్చేలా చూడమ్మా ప్లీజ్. నువ్వు బయటికి రావడం గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు అర్జెంటుగా నాకు నా డబ్బు కావాలి. చెల్లమ్మా, ఇక్కడ నా పొజిషన్ ఏంటో నీకు తెలుసా? సింగిల్ బీడీని 4 సార్లు ఆపుకొని 4 రోజులు దాచుకొని తాగుతున్నాను. అంత వరస్ట్ గా ఉంది నా పొజిషన్ ఇక్కడ. ఇలాంటి పొజిషన్ లో నీకు డబ్బు ఎక్కడ ఇవ్వగలను చెప్పు? అయినా నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు నీకు డబ్బుతో పనేంటి చెప్పు? జయకృష్ణ బావా కొత్తగా ఫ్లాట్స్ కట్టించారట, ఒక ఫ్లాట్ తీసుకుందామని. ఫ్లాటా? బాబోయ్, లంకంత కొంపలో కోడలుగా కాపురం చేస్తూ మళ్ళీ ఫ్లాట్ ఎందుకమ్మా? నీకు అసలు విషయం తెలుసా? ఫ్లాట్లు చాలా డేంజరస్ అమ్మా. భూకంపాలు కాక స్ట్రాంగ్ ఉండదు, పిల్లర్స్ అన్ని క్రాక్స్ ఇచ్చేసి ఎలా పెడితే అలా పడిపోవడమే, బిల్డర్స్ తో ప్రాబ్లమ్స్. ఫ్లాట్ వద్దు. నేను జైలు నుంచి రిలీజ్ అయ్యి రాగానే బ్రహ్మాండంగా ఈ జైలు కూడా అంత స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ హౌస్ కడదాం. పక్క నుండి నేను కట్టిస్తాగా. చూడు, నువ్వేం కట్టించక్కర్లేదు. చెక్ బుక్ ఎక్కడుందో చెప్పు, తీసుకొస్తాను. సంతకం పెట్టు చాలు. చెక్కు బుక్ డిపాజిట్ చేసింది నీ డబ్బు. ఏమో ఎప్పుడన్నా ఏ ఎమర్జెన్సీకైనా డ్రా చేసే పరిస్థితి వస్తుందేమోనని చెక్ బుక్ తీసుకోలేదబ్బా. అసలు అకౌంట్ నెంబరే నాకు తెలీదు. రాక వచ్చిన మంచి అవకాశం నీ వల్ల మిస్ అవుతోంది. మిస్ అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు చెల్లమ్మా? ఫ్లాట్ కట్టేది ఎవరు? జయకృష్ణ బావ ఎవరు? సీత మొగుడు. సీత ఎవరు? నీ తోటికోళ్ళు. వెళ్ళి డైరెక్ట్ గా సీతనే అప్రోచ్ అవ్వు. మంచి రేట్ రాగానే మా ఇల్లు అమ్మి డబ్బు ఇస్తాం, ఈలోగా ఫ్లాట్ మాకు కన్ఫర్మ్ చేసి ఉంచమని అడుగు. సీత నీ మాట కాదందిగా. మన ఇల్లు తనకాల ఉంది కదా,
రేట్ వచ్చి అమ్మినా మన చేతికి ఏమీ రాదు కదా. ఆ నిల్లు తనకాళ ఉన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. సీతకు తెలుసా? తెలియదుగా. మరి ఇంకే కమిట్ అయిపో, ఆ తర్వాత ఈ బంగారు బాబు చూసుకుంటాడు. బా ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఎదుటి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవడానికి వెన్నతో పెట్టిన విద్య కదా. ఇంకే ప్రొసీడ్. వచ్చేస్తున్నానయ్యా. ఇదిగో అవతల నన్ను పిలుస్తున్నారు, వెళ్ళకపోతే కొడతారు. వస్తానమ్మా. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నా బతుక్కి అదొక్కటే మిగిలిందక్క. ఇంతకీ ఏం జరిగింది? ఏం చెప్పంటావక్క? ముందు నుయ్యి వెనక గొయ్యలా ఉంది నా పరిస్థితి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. అంటే అక్క, మా అన్నయ్య బంగారు బాబు నన్ను నిలువునా ముంచేశాడక్క. 25 లక్షలకి ఎగనామం పెట్టాడక్క. నేను పనిచేసినప్పుడు మిగుల్చుకున్న డబ్బు, బట్టలు కొనుక్కోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు, సాధన ఖర్చులకని మీ మరిదిగారు ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టకుండా నా పర్సనల్ ఖాతాలో జమ చేయమని బంగారు బాబు చేతిలో పెట్టాను. ఇదంతా కలిపి 25 లక్షలా? అవునక్క. వాడు ఆ డబ్బు నా ఖాతాలో జమ చేయకుండా తన సొంత ఖాతాలో జమ చేసుకున్నాడు. ఎంత అన్యాయమో చూడక్క. తోడ పుట్టిన వాడే కేడు తల పెడితే ఇంకేమనుకోవాలక్క? బంగారు బాబు అంత మోసం చేశాడా? అవునక్క. సింగపూర్ వెళ్ళక ముందు బాగానే ఉండేవాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన దగ్గర నుంచి వాడి మాట మారింది, బుద్ధి కూడా మారినట్టు దొంగ నోట్ల విషయంలో తెలిసొచ్చింది. ఇప్పుడు నా విషయంలో ఖచ్చితంగా తెలిసింది. నన్నే ముంచినవాడు ఇంకా మా ఆయన్ని ఎంతవరకు ముంచాడో. ఏమైతేనే వెనకేసుకుంది ఎగరేసుకుపోయాడు. అడిగితే మాత్రం వాడిస్తాడా చస్తాడా? నేను దాచుకున్న డబ్బుతో ఏదైనా ఫ్లాట్ కొనుక్కుందాం అనుకున్నాను. ఇప్పుడు ఆశ పుష్కాకైపోయింది. అక్క, ఈసారి కూడా నువ్వే ఆదుకోవాలి. దేనికి? నెహ్రూ నగర్లో బావగారు ఫ్లాట్స్ కట్టించారంటగా. ఆ పక్కనే కొత్తగా బస్టాండ్ రాబోతుందంట. కొత్తగా బస్టాండ్ రాబోతోందా? అవునక్క, పేపర్లో పడింది. నువ్వు చూడలేదా? చూసే ఉంటాను కానీ గుర్తులేదు. బస్టాండ్ గాని వస్తే బావగారు కట్టించిన బిల్డింగ్ కి యమా డిమాండ్ అనుకో. విలువ 2 పెరుగుతుందనుకో. ఆ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ నాకు కావాలక్క. నీకెందుకు ఫ్లాటు? ఎందుకంటావేంటక్క? ముందు ముందు దేనికైనా పనికొస్తుంది కదక్క. అక్క, మా అమ్మేమో మా ఇంటిని బేరం పెట్టింది. అమ్మగా వచ్చిన డబ్బుని సరిసమానంగా నాకు మా చెల్లెలకి పంచాలనుకుంటుంది. మేము అమ్మకానికి పెట్టడం చూసి చాలా తక్కువ కడగడం మొదలు పెట్టారక్క. అందుకని మా అమ్మ అమ్మడం మానేసింది. మంచి రేట్ వచ్చాక అమ్ముతానంటోంది. మా అమ్మ ఇల్లు అమ్మడం ఆలస్యం. నా వాటా డబ్బంతా తెచ్చి బావగారి చేతిలో పెడతాను. అందుకని ఇప్పుడే ఒక ఫ్లాటు నా పేరున పెట్టమని చెప్పక్క. అక్క, ఈశాన్య ఫ్లాట్ అయితే మరీ మంచిది. డబ్బు ఎక్కడికి పోదని బావగారితో చెప్పు. ఇదిగో, ఈ సంగతి మా ఆయనకి తెలియకూడదు. అక్క, నీ పేరు చెప్పి నా ఫ్లాట్లో దీపం పెట్టుకుంటాను. ఎన్నో సహాయాలు చేశావు. ఈ సహాయం కూడా చేసి పెట్టి నన్ను ఫ్లాట్ దాన్ని చేయక్క. మీ ఇల్లమ్మగానే డబ్బిస్తావు కదా? క్షణం లేట్ చేయనక్క. సరే, చెప్పి చూస్తాను. చూడటం కాదు, ఈశాన్య ఫ్లాటు నా పేరును రిజర్వ్ చేస్తున్నావు. మా మంచక్క కదా. నెహ్రూ నగర్లో మా ఆయన కట్టించిన ఫ్లాట్స్ పక్కనే బస్టాండ్ రాబోతోందా? నాన్న, శత్రువుని దెబ్బతీయడానికి మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే జయం మనదే.